వేసవి అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మామిడి పళ్ళు. అయితే చాలా రకాల మామిడి పళ్ళు అందరికీ తెలుసు. 5 కిలోలు తూగే మామిడి రకం ఒకటి ఉందని మీకు తెలుసా? అదే నూర్జహాన్ రకం మామిడి పండు. అవును, ఈ మామిడి పండు ఒక్కటి కట్ చేస్తే చాలు ఇంట్లో వారందరికీ కడుపు నిండా సరిపోవటం ఖాయం. మధ్యప్రదేశ్ లోని అలీజాపూర్ జిల్లాలో మాత్రమే సాగయ్యే ఈ మామిడి రకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 3 నుండి 5 కిలోల వరకు బరువు పెరిగే ఈ మామిడికాయ ఒక్కటి 1000 రూపాయలు పలుకుతోంది. కింగ్ ఆఫ్ ఫ్రూట్ గా పిలిచే మామిడి పళ్ళలో బంగినపల్లి, రసాలు, కేసరి, దసేరి లాంటివి సాధారణంగా అందరికి తెలిసినవే. అయితే భారీ పరిణామం, అసాధారణ రుచితో ఉండే నూర్జహాన్ రకం మామిడి పళ్ళు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అమ్ముతున్నారు. సాధారణ మామిడి పళ్ళతో పోలిస్తే చాలా పెద్దగా ఉండే ఈ మామిడి పండు చేతిలో ఇమడనంత సైజు ఉంటుంది. కేవలం సైజులో మాత్రమే కాదు, రుచిలో కూడా నూర్జహాన్ ప్రత్యేకం. ఈ పండులోని గుజ్జు కుంకుమ పువ్వు రంగులో ఉండి తీయగా మృదువుగా ఉంటుంది. పలుచటి తొక్క, కమ్మటి వాసనతో ఈ రకానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మొఘల్ రాణి నూర్జహాన్ పేరు మీదనే ఈ మామిడి పండు రకం ప్రాచుర్యం పొందింది. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఈ మామిడి శతాబ్దాల క్రితం భారత్ కు చేరింది. ప్రస్తుతం ఈ రకం మామిడి అలీజాపూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తున్నారు. మిగిలిన మామిడి చెట్లతో పోలిస్తే వీటిని సాగు చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఒక్క చెట్టు పూర్తిగా పండ్లు కాయటం మొదలవటానికి చాలా సమయం పడుతుంది. పైగా సరైన నేల, వాతావరణం, నీరు అందిస్తేనే ఈ రకం మామిడి పండుతోంది. ఇది జనవరి, ఫిబ్రవరి మధ్యలో పూతకొస్తుంది. జూన్ నాటికి పండ్లు కోతకు సిద్ధమవుతాయి. నూర్జహాన్ మామిడి సాగు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మామిడి ప్రస్తుతం భారత్ లోనే కాకుండా అమెరికా, బ్రిటన్ దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. మార్కెట్ లో నూర్జహాన్ మామిడి కనిపిస్తే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.